మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 4,000 మంది ప్రజలు చనిపోయారు. అరే మనం తప్పు చేసాము, మందసం లేకుండా వెళ్ళి యుద్ధం చేసాము, ఈసారి మందసము తీసుకుని వెళ్ళి యుద్ధం చేద్దామని చెప్పి మరొకసారి మందసాన్ని తీసుకుని ఫిలిస్తీన్ల సర్దారులతో తలబడినప్పుడు 30,000 మంది చచ్చిపోయారు. ఆ 30,000 మందిలో ఏలీ కుమారులైన హోప్ని ఫిన్హాసులు కూడా చచ్చిపోయారు. మందసం పట్టబడింది. హల్లెలూయా. 20 సంవత్సరాలు మందసం పట్టబడి అబీనాదాబు ఇంట్లో ఉండిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధం ఆగల. మరలా ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధము చేయడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయి మందసము లేకుండా వెళ్ళినప్పుడు ఓడిపోయాం, మందసము తీసుకుని వెళ్ళినప్పుడు ఓడిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎలా ఎదుర్కోవాలి, ఫిలిస్తీన్లతో యుద్ధం అని ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే సమూయేలు దగ్గరికి వెళ్ళారు. దైవజనుడు అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫిలిస్తీన్లు మా మీదకి యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. మొదటిసారి మేము యుద్ధం చేసినప్పుడు 4,000 మంది ఓడిపోయాం. రెండోసారి మందసము తీసుకుని మేము యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 30,000 మంది ఓడిపోయాము, 30,000 మంది చచ్చిపోయారు. ఫస్ట్ సారి 4,000 మంది చచ్చిపోయారు. భయంకరమైన ఓటమి పాలైపోయాం. దయచేసి మా కోసం ప్రార్థన చెయ్యి, ఫిలిస్తీన్ల చేతుల నుంచి మమ్మల్ని విడిపించు అని చెప్పి దైవజనుడైన సమూయేలు దగ్గరికి వచ్చారు. వెంటనే సమూయేలు ఏం చేశాడంటే, మనం ఇప్పుడు చూద్దాము మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి మనం 2వ వచనం నుంచి 3వ వచనం నుంచి చూడండి. సమూయేలు ఇశ్రాయేలు అందరి ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనని ఎడల అన్య దేవతలను అష్టోరత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించు, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను అష్టోరత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. హల్లెలూయా. సమూయేలు గారి దగ్గరికి వీళ్ళందరూ వచ్చినప్పుడు సమూయేలు గారు మిస్పా అనే ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా కూడబెట్టి వీళ్ళందరినీ కూర్చోబెట్టి వారందరూ ఉపవాసం ఉండమని చెప్పారు. వారి హృదయాలు దేవుని సన్నిధిలో కొమ్మరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విషయము ఫిలిస్తీన్కి తెలిసింది. ఫిలిస్తీన్లు అందరూ కూడా వారిలో వారు ఏమనుకున్నారంటే, ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ కూడా ఒక కూటమి పెట్టుకున్నారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు ఆధ్వర్యంలో మిస్పాలో కూడుకుని ఉన్నారు, మనందరము కూడా గుంపుగా వెళ్ళి వారి మీద పడి వారిని చంపేదాము అని ఫిలిస్తీన్ల సర్దారులు ఆ మీటింగ్ పెట్టుకుని మిస్పా ప్రాంతంలోనికి యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నారు. ఈ విషయం మరలా ఇశ్రాయేలు ప్రజలకు తెలిసి మరలా ప్రార్థన చేయమని సమూయేలుని వేడుకున్నారు. అయ్యా ఇదిగో మేమందరం ఇక్కడ ఉన్నామని ఫిలిస్తీన్లకు తెలిసిపోయింది. ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ కూడా మమ్మల్ని చంపడానికి మాతో యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు, కాబట్టి నువ్వు మానక మా కోసం ప్రార్థన చేయి అని మరలా సమూయేలుని వేడుకున్నారు. హల్లెలూయా. వెంటనే సమూయేలు ఏం చేశాడంటే, పాలు విడవని ఒక గొర్రెపిల్లలో ఒక దాన్ని, మంచి బలమైన గొర్రెపిల్ల, పాలు విడవని చిన్న గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవునికి బలిచ్చి ఇశ్రాయేలు ప్రజలందరి పాపములు పరిహారించమని ప్రార్థన చేసి వారికి జయమిమ్మని ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగాడండి. ఎప్పుడైతే సమూయేలు బలి అర్పించి దేవుని తట్టు చేతులు చాపి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడో వెంటనే దేవుడు సమూయేలు గారి ప్రార్థన విని ఆకాశం నుండి ఉరుములను కురిపించి ఫిలిస్తీన్ల ప్రజలందరినీ కూడా తారుమారు చేసి ఫిలిస్తీన్లందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించి గొప్ప జయమిచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, మనిషి పాపం చేసినప్పుడు, ఒక మనిషి తప్పిదం చేసినప్పుడు, ఒక మనిషి దేవుని మాట వినకుండా నష్టపోయినప్పుడు మరలా దేవుడు అవకాశం ఇస్తూ పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మరలా మనకు అవకాశం ఇచ్చి తన వాక్యము ద్వారా, తన సేవకుడు ద్వారా, నీ హృదయ ప్రేరణ ద్వారా, ఒక కళ ద్వారా, ఒక దర్శనం ద్వారా దేవుడు చేయను ఉద్దేశించినది, తన చిత్తము, తన ఉద్దేశం ఏమైతే ఉందో అది నీ బ్రతుకులో రూపించడానికి, నిరూపించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. ఒక వ్యక్తి, ఒక సంఘము, ఒక సేవకుడు, ఒక కుటుంబము దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే దేవుని సహాయాన్ని చూడగలుగుతాం, దేవుని కార్యాలు చూడగలుగుతాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది అని అనుకుని వెళ్ళినంత వరకు కూడా మనం నష్టపోతూనే ఉంటాము. నేను కాదు ప్రభా, నా బ్రతుకులో నీ ఉండి నాకు సహాయం చేయని చెప్పి ఎప్పుడైతే మన దేవుని తట్టు తిరుగుతామో అప్పుడు దేవుని మహిమను మనం చూస్తాం. ఇప్పుడు సమూయేలు ఈ జీవితంలో, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఫిలిస్తీన్లు చాలా బలవంతులుగా ఉన్నారు,
ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారిని ఎదుర్కొనే శక్తి లేదు. ఇప్పటికే 2 సార్లు చావు దెబ్బలు తిన్నారు. ఫస్ట్ యుద్ధంలో 4,000 మంది చచ్చిపోయారు, భయపడి పారిపోయి వచ్చేసారు. మందసాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు 30,000 మంది చచ్చిపోయారు, భయపడి పారిపోయి వచ్చేసారు. 3వ యుద్ధానికి వెళ్ళాలి, వాళ్ళకి అర్థమైంది ఫస్ట్ సారి మన బలంతో వెళ్ళాం, 2వసారి దేవుని సహాయం లేకుండా మందసాన్ని పట్టుకుని వెళ్ళాం, ఈసారి 3వసారి కూడా మనం ఓడిపోతాం. వాళ్ళ వాటమి వాళ్ళ ముందు చాలా క్లియర్గా కనబడుతుంది. వాళ్ళ బలము, వాళ్ళ శక్తి ఫిలిస్తీన్ల ముందు నిలబడే స్థితి లేదు. ఆ సమయంలో, చాతకాని సమయంలో, శత్రువు విజృంభిస్తున్న సమయంలో, బలము చాలని సమయంలో, శక్తి చాలని సమయంలో, అన్ని ద్వారాలు మూయబడిన సమయంలో ఈ ప్రజలందరూ కూడా దేవునికి హేయకరమైన వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఈ రోజున మనం ఇదే చేయాలి. హల్లెలూయా. నీ అప్పు శక్తికి మించింది కావచ్చు, నీ వ్యాధులు నీ శక్తికి మించింది కావచ్చు, నీకు విరోధంగా పోరాడే శత్రువు నీ శక్తికి మించినోడు కావచ్చు. శత్రువు చేతిలో నీవు ఉండొచ్చు, వ్యాధిలో ఉండొచ్చు, అప్పులో ఉండొచ్చు. ఏ రకమైన పోరాటంలో ఉన్నా నీకు సహాయము చేయగలిగిన వాడు యేసు ప్రభువు ఒక్కరే. హల్లెలూయా. నీ పోరాటాలలో, నీ యుద్ధములలో నీ చేతికి యుద్ధం నేర్పించేవాడు దేవుడే. ఇదే అంటాడు యోబు. హల్లెలూయా. నా వ్రాళ్లకు నా చేతులకు యుద్ధం నేర్పించేవాడు నీవే. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో షుమ్రోన్లో చాలా భయంకరమైన కరువు వచ్చింది. తర్వాత అసలు వినాలి. హల్లెలూయా. రిఫరెన్స్ రాసుకున్నాను, 7వ అధ్యాయం రాసుకుంటే మీరు ఇంటిలో చదువుకోవచ్చు. హల్లెలూయా. షుమ్రోను పట్టణంలో చాలా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎంత దారుణమైన కరువు అంటే తినటానికి తిండి లేని పరిస్థితి కూడా వచ్చేసింది. హల్లెలూయా. ఆ రోజు గాడిద తలకి 80 రూపాయలకు అమ్ముడుతూ ఉంది. కొనడానికి ఎవరికి శక్తి లేదు, ఎక్కడ ఆహారం లేదు, వర్షం లేదు, చాలా భయంకరమైన కరువు. ఒక 2 ఆడవాళ్ళు మాట్లాడుకున్నారు, నీకో బిడ్డలు ఉన్నారు, నాకో బిడ్డ ఉంది కదా. ఈరోజు మనం ఆకలితో చావుకుంటున్నట్లుగా నీ బిడ్డను కూర వండేసే, రేపటి దినాన నా వంతు వచ్చినప్పుడు నా బిడ్డ నేను కూర వండేస్తాను. ఈరోజు నీ బిడ్డను కూర వండేస్తే నీ బిడ్డను తినేసి ఈరోజు బ్రతికేద్దాం, రేపొద్దున నా బిడ్డను వండేద్దాము, నా బిడ్డని కూడా తినేసి మనం బ్రతుకుదాం, తర్వాత సంగతి తర్వాత అనుకున్నారు. 2 అలాగే అనుకున్నారు. ఈరోజు ఒక తల్లి ఒక బిడ్డను కోసి కూర వండేసి తినేశారు. 2వ రోజు ఆవిడ వంతు వచ్చింది, ఆవిడ వంతుల్లా ఏడుస్తుంది. హల్లెలూయా. గొడవ పెద్దదైపోయింది, ఇష్యూ పెద్దదైపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్ళారు, రాజా మాకు సహాయం చేయి. హల్లెలూయా. ఏం చేయాలి? మాకు సహాయం చేయి. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? దేవుడు మాకు సహాయం చేయకపోతే నేను మీకే సహాయం చేస్తాను. దేవుడు సహాయం చేయకపోతే చూడండి ఒకసారి 27వ వచనం, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ రాజా ఉన్నది తెలుసా, నేను రాజునే కావచ్చు, రాజునైనా మంత్రినైనా ఇంకోటినైనా దేవుడు నాకు ఇవ్వగలిగితే నేను ఇస్తాను, దేవుడు సహాయం చేస్తే నేను చేయగలుగుతా, దేవుడు సహాయం చేయకపోతే నేను మాత్రం ఏం చేయగలుగుతాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏం చేయాలా? అధికారం ఉన్నా, డబ్బు ఉన్నా, పలుకుబడి ఉన్నా, ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు దేవుడు ఒక్కడే మన ప్రాణాన్ని నిలబెట్టగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? అక్కడ దేవుడు సహాయం చేయింది నేనేం చేయగలుగుతాను. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. మీరు కూడా దేవుని యొద్ద చేయి చాపకుండా మనుషుల యొద్ద చేయి చాపితే సిగ్గుపడతావు. హల్లెలూయా. నీకు చేయాల్సిన సహాయం దేవుడే. దేవుని యొద్ద నుండే నీకు సహాయం రావాలి, దేవుని యొద్ద నుండే నువ్వు పొందుకోవాల్సిన పొందుకోవాలి. దేవుడు లేకుంటే హల్లెలూయా ఏమీ ఉండదు. హల్లెలూయా. అది రాత్రి వినాలి. మిస్పాలో కూడుకుని వీళ్ళు ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగి ఉపవాస వ్రతాన్ని ప్రకటించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు ఎలా యుద్ధం చేశాడు? ఉరుములతో దిగొచ్చాడండి. శత్రువుల మీదకి ఉరుముల రూపంలో వెళ్ళి పడ్డాడండి. ఉరుములు వాళ్ళ మీదకి వెళ్ళి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి వాళ్ళని చంపేశారు. యుద్ధం చాలా ఈజీ అయిపోయింది. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. వారికి శత్రువు చేతుల నుంచి విడిపించిన దేవుడు వారికి సహాయం చేశాడు. హల్లెలూయా. దావీదు వెళ్ళి నిలబడ్డాడు, గొల్యాతు ఉన్నాడు. గొల్యాతును పడగొట్టడానికి దావీదే పాటువాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక, యుద్ధం యెహోవాదే కనుక, దేవుని ఆత్మ దావీదులో ఉంది కనుక సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు, ఆఖరికి గొల్యాతును కూడా చంపగలిగాడు. హల్లెలూయా.
సమూయేలులో దేవుడు ఉన్నాడు కనుక వీళ్ళందరూ మిస్పాలో కూడుకుని సమూయేలు ద్వారా ఒక గొప్ప విజ్ఞాపన, ఒక గొప్ప బలి వెళ్ళగా ఆ మనుషులతో దేవునితో సమాధాన పరచబడగా ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డారో వెంటనే దేవుని కృప దిగొచ్చు. ఈ రోజు మించిపోయింది ఏం లేదు. దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి నచ్చంది మనలో ఏదైనా ఉంటే దాన్ని తీసి, దేవా నీకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నీకోసం నేను బ్రతుకుతానని దేవునితో ఒక నిబంధన తీసుకుని దేవుని సన్నిధిలో సమాధాన పడితే పోయిన మహిమ మరల మన జీవితంలో కోసం. దేవునికి హేయమైంది ఏది ఉన్నా, దేవునికి నచ్చని ఏది ఉన్నా, శపించబడింది ఏది నీ జీవితంలో నీ ఇంటిలో ఉన్నా, అది ఏ మూలను నువ్వు దాచిన దీవించబడవద్దు. హల్లెలూయా. చాలా మంది ఇదిగో ఆశీర్వాదం వచ్చేది, ఇదిగో సమాధానం, ఏమి రాదు. దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతే ఏమీ రాదు. నీ జీవితంలో ఎన్ని ప్రవచనాలు ఉన్నా, ఎన్ని వాగ్దానాలు ఉన్నా, ఎలాంటి కళలో దర్శనాలు ఈ బ్రతుకులో ఉన్నా, నీవు దేవునికి భయపడినంత వరకు, దేవుని ఎదుట నీ బ్రతుకు సరి చేసుకున్నంత వరకు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడదు. వాగ్దానానికి కండిషన్స్ అప్లై చేస్తాడు దేవుడు. ఒక వాగ్దానం నీ జీవితంలోకి వచ్చినప్పుడు దానికి కండిషన్స్ ఉంటాయి. ఆ వాగ్దానం నీ బ్రతుకులో నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. దేవుడు ఒక ప్రవచనం ఇచ్చినా, ఒక దర్శనం ఇచ్చినా, ఒక కళ ఇచ్చినా, ఒక వాగ్దానము కార్డు రూపంలో ఇచ్చినా, లేదా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఇచ్చినా, లేదా సేవకుడు నోట్ల నుంచి ఇచ్చినా ఒక వాగ్దానము కానీ, ఒక మాట కానీ నీ బ్రతుకులో నెరవేర్చబడాలంటే కండిషన్స్ అప్లై చేస్తాడు దేవుడు. నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. నువ్వేది చేస్తే నేను ఇది చేస్తానని దేవుడు చెప్తాడు. అంటే నీ బ్రతుకులో ఉన్న వాగ్దానం మాట నెరవేర్చబడాలంటే నువ్వు దేవుడు చెప్పింది చెయ్యాలి. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయకుండా ఆ వాగ్దానం నెరవేర్చబడదు. చాలా మంది జీవితాల్లో వాగ్దానాలు, కార్డులు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, దర్శనాలు ఉంటాయి, కళలు ఉంటాయి. కొంతమంది తెలివి కలిగిన వారు ఈ సంవత్సరంలో, ఈ నెలన, ఈ టైంన, ఈ రోజున దేవుడు ఈ దర్శనం ఇచ్చాడు, ఈ కళ ఇచ్చాడు, సేవకుల నుంచి ఈ మాట మాట్లాడాడు, లేకపోతే వాగ్దానాలు కార్డుల మీద పేర్లు రాసి మనం డేట్లు వేస్తాం, టయాలు వేస్తాం. ఇలాంటి ఎన్నో మన బ్రతుకులు ఉంటాయి, కానీ నెరవేర్పులు ఉంటాయి. ఎందుకు నెరవేర్పులు ఉండవు అంటే వాక్యం ఆధారంగా మనం బ్రతకపోతే వాళ్ళు ఉంటాయి అంటే. ఇక సహాయం కావాలి అంటే చాలా సింపుల్. దేవునికి వ్యతిరేకమైనవన్నీ తీసి దేవుని తట్టు తిరిగి అంతే. నువ్వు ఎప్పటికప్పుడు నీ స్వనీతిని ఆధారం చేసుకుంటూ నా బలంతో, నా శక్తితో నేను ఏదైనా చేయగలుగుతాను, నా వల్ల ఏదైనా అవుతుంది, నేను ఏదైనా చేయగలడానికి సమర్థుని అని అనుకున్నంత వరకు కూడా నీ జీవితంలో ఏది నువ్వు పొందలేదు. దీవించబడలేదు. సహాయం రాదు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. గొలియాతు ముందు నిలబడ్డాడు. ఏ పాటోడు? దావీదు. చెప్పండి, దావీదు ఏ పాటోడు? దేవుడి సహాయం లేకపోతే, దేవుని కృప లేకపోతే, దావీదులో దేవుని ఆత్మ లేకపోతే గొలియాతును చంపగలిగేవాడా? చెప్పండి. ఎవరు చేశారు దావీదుకి సహాయం? చెప్పండి. యుద్ధం ఎవరు చేశారండి? ఇక్కడ దేవుడు ఈ మిస్పా ప్రాంతంలో సమూయేలు గారి ఆధ్వర్యంలో దేవుడు యుద్ధం చేయకపోతే ఫిలిస్తీన్ల చేతుల్లో ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోయేవారు. మరలా రక్తం పారేది. మిస్పా అంతా ఇశ్రాయేలు ప్రజల రక్తంతో తడిసిపోయేది. కానీ దేవుడు ఉరుమల రూపంలో దిగొచ్చి యుద్ధం చేశాడు. దావీదులో దేవుడు సంచరించి గొలియాతును పడగొట్టాడండి. దేవుని కోసం నిలబడిన షడ్రకు, మెషకు, అబేద్నెగో అగ్నిగుండంలోనికి వెళ్ళిన దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళాడు కనుకనే, దేవుడు వారికి సహాయం చేశాడు కనుకనే అగ్ని వారిని కాల్చలేకపోయింది. దేవుడు వారిలో లేకుంటే, దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళకపోతే అగ్నిలో కాలిపోయేవారు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలుగుతానని? దేవుడు చాలా సూటిగా చెప్తున్నాడు, నీ తలలో వెంట్రుకను ఒక్కదాన్ని కూడా నల్లగా చేయలేను, తెల్లగా చేయలేను. నువ్వు అనుకుంటున్నావేమో చిన్న దాన్ని కూడా నువ్వు చేయలేవు. మనం ఎంత బలహీనులం అంటే, మనం ఎంత అసమర్థులం అంటే, హల్లెలూయా, ఒక మాటలో చెప్పమంటే నడిచే వ్యక్తి కూలిపోయి చచ్చిపోతున్నాడు ఈ రోజున. మాట్లాడే వ్యక్తి కూలిపోయి చచ్చిపోతున్నాడు ఈ రోజున. ఇవాళ మాట్లాడినోడు రేపు ఉండట్లే. హల్లెలూయా. ఆస్తిపరులు చచ్చిపోతున్నారు, సెలబ్రిటీస్ చచ్చిపోతున్నారు, హల్లెలూయా, సైంటిస్టులు చచ్చిపోతున్నారు, రాజకీయవేత్తలు చచ్చిపోతున్నారు, మిలీనియర్స్, కోటీశ్వరులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప వాళ్ళు మరణం ముందు చచ్చిపోతున్నారు. హల్లెలూయా. నువ్వు ఇంకా ఇలా బ్రతుకున్నావు. ఏంటి కారణం? దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నీకు తోడి ఉన్నాడు. దేవుడు తన చేయను ఉద్దేశించినది చేయడానికి ఇంకా దేవుడు మనల్ని బ్రతికించాడు. గొప్పలం అని కాదు, యోగ్యులం అని కాదు. హల్లెలూయా. దేవునికి నచ్చనిగా మనలో ఏమన్నా ఒకసారి మనల్ని పరిశీలన చేద్దాం. నువ్వు దీవించబడ్డానికి,
హల్లెలూయా. కరెక్ట్ మెసేజ్ ఇది. దేవునికి వ్యతిరేకమైనవన్నీ నువ్వు తీస్తేనే నువ్వు దీవించబడతావు. నీకు సహాయం రావాలన్నా, వృద్ధి చెందాలన్నా, నీ ఉన్న ప్రతి ప్రతికూలతలు నీకు జయం కావాలి అంటే దేవునికి వ్యతిరేకమైనది ఏ ఒక్కటి ఏ మూల కూడా తాగకూడదు. అది నీలో ఉండకూడదు, నీ ఇంట్లో ఉండకూడదు, నీ ఆలోచనలో ఉండకూడదు, నీ ప్రాణాత్మ శరీరాల్లో ఉండకూడదు, నీ బిడ్డలో ఉండకూడదు, నీ భార్యలో ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైనది వాటన్నిటిని తీసేయండి ఈరోజు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో వాటన్నిటిని విడిచిపెట్టాడు. అప్పుడే దేవుడు మనతో నడుస్తాడు. మోషే చాలా జ్ఞానంతో, నువ్వు మాతో రాని ఎడల, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా వేయలేం. ఏమవుతుంది? దేవుడు లేకుండా వెళ్తే ఓడిపోతాం. దేవుడు లేకుండా వెళ్తే ఏమవుతుంది? కుప్పగొలిపోతాం. దేవుడు లేకుండా వెళ్తే ఏమవుతుంది? సిగ్గుపరచబడతాం. దేవుడు లేకుండా వెళ్తే ఏమవుతుంది? అవమానం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఒక్క డెక్క ముక్కను కూడా ఇక్కడి నుంచి మేము కదపం, ఒక్క అడుగు కూడా మేము వేయం. నువ్వు మాతో రాని ఎడల మేము ఒక్క అడుగు వేయం. నీ సన్నిధి మాతో రాని ఎడల ఒక్క అడుగు కూడా వేయం. నువ్వు మాతో వస్తాను మేము నడుస్తుంటావు. హల్లెలూయా. రండి దేవుని వద్దకు. సహాయం చేయడానికి ఆయన ద్వారం తెరిచి ఉంచాడు. నీ కాకపోతే ఎవరికి సహాయం చేస్తారండి దేవుడు? ఆయన వద్దకు రాగలిగితే, యథార్థంగా ఆయన వైపు చూడగలిగితే. నటించొద్దండి దేవుని దగ్గర. మనుషుల యొద్ద నటించినట్లుగా దేవుని యొద్ద నటించొద్దు. సేవకుడి దగ్గర నటించినట్లుగా దేవుని దగ్గర నటించొద్దు. నటిస్తే మనల్ని మనమే మోసం చేసుకునే వారం అయిపోతాం. నటిస్తే మన చూపుడు వేలతో మన కనుగుడ్డిని మనమే పడుచుకుంటున్నాం. నటించేవారు జీవితాలు దేవునికి తెలుసు. యథార్థంగా దేవుని తట్టు తిరిగి దేవుని ఎదిగేవారు బ్రతుకులు కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకే 121వ కీర్తన 2వ వచనంలో ఇక్కడ భక్తుడు అంటాడు కదా, 121 కీర్తన 2వ వచనంలో, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. తర్వాత నా కాళ్ళను త్రొట్టెలనవడు, నా పాదాలను త్రొట్టెలనవడు. నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఎవరి వల్ల నాకు సహాయం కలుగుతుంది? యెహోవా వల్లనే. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. నాకు సహాయం చేసే దేవుడు ఎవరో తెలుసా? భూమిని ఆకాశంను సృజించిన వాడు, నా పాదములు త్రొట్టెలనవడు, నన్ను కాచువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు ఎంత మంచి వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఎందుకు నటించడం? ఎందుకు దేవునికి వ్యతిరేకమైన మనం చేయడం? దేవుని ఆయాసపరిచి నష్టపోవడం ఎందుకు? ఇంకెంతకాలం? ఏ వాగ్దానాలు ఉన్నాయి, ఏ కళలు ఉన్నాయి, ఏ దర్శనాలు ఉన్నాయి? దేవుడు నీ బ్రతుకులో చేయి ఉద్దేశించినవన్నీ కూడా నీ ఎదుటి దేవుడు పెట్టాడు. హల్లెలూయా. వాటన్నిటిని దేవుని ఎదుటి పెట్టి నువ్వు యథార్థ హృదయంతో దేవుని తట్టు తిరుగుతే, యథార్థంగా దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు నీ బ్రతుకులో చేయి ఉద్దేశించి జరిగిస్తాడు. ఆయన మాట ఇచ్చేటప్పుడు ఆయన నరమాతుడుగా. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడు అండి. రండి యేసే దగ్గరికి. గొప్ప గొప్ప అధికారులు వచ్చారండి. రావటం అంటే బైబిల్ పట్టుకుని వచ్చి కూర్చున్నట్లుగా కాదు. పూర్ణ హృదయముతో ఆయన వెతకండి. దేవునికి వ్యతిరేకమైనవి తవ్వండి. ఇప్పుడే మీ మాటలు, చూపులు, క్రియలు, ప్రవర్తన ప్రతి ఒక్క ఆత్మ పరిశీలన చేయండి. నీ మాటల్లో దేవునికి వ్యతిరేకమైనవి, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సమర్పణలో, దేవుని ఎదుట నువ్వు తీసుకున్న తీర్మానాల్లో ఎక్కడైనా తప్పుపోయావా? యథార్థతను విడిచిపెట్టావా? దేవుడు కోరుకోదగిన, ఆశించదగిన భక్తి మనలో లేకపోతే నష్టపోతాం. చాలా మంది తల్లిదండ్రులు సమర్పించేసుకుంటారు, బిడ్డల విషయంలో విచ్చలవిడతనంగా ప్రవర్తిస్తారు. దేవునికి నచ్చదు. నువ్వు ఎలా బ్రతికావో నీ పిల్లలు కూడా అలాగే బ్రతకాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఏమంటారంటే మధ్య మధ్యలో మన సహోదరుల దగ్గర, మన సిస్టర్ల దగ్గర, కొంతమంది దగ్గర వింటూ ఉంటారు. దేవుడు ఇది చేయొద్దు, ఇది పెట్టుకోవద్దు, ఇది తినొద్దు అని దేవుడు చాలా క్లియర్గా చెప్పేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇది తీసేస్తాను, ఇది తీసేస్తాను, ఇది తీసేస్తాను అమ్మా అని చెప్పి నీ పేరెత్తి నీ చెవిలోకి వచ్చి దేవుడు నీతో మాట్లాడతాడు. అంత జీని లేదు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ వాక్యం ద్వారా పొందుపరిచాడు. నువ్వు ఎలా బ్రతకాలో, నీ ప్రవర్తన ఎలా ఉండాలో పౌలు ద్వారా మాట్లాడాడు, పేతురు ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. వాక్యం ఇచ్చాడు దేవుడు. వాక్యంలో ఏది రాయబడిందో దాని ప్రకారం బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు. అందుకే ప్రతిరోజు వాక్యం చదవాలి. సావుకుడు ద్వారా మాట్లాడే ప్రతి మాట రాసుకోవాలి. తెలియని విషయాలు వచ్చినా, తెలిసిన విషయాలు వచ్చినా మనం రాసుకుని వాటి ప్రకారం మనం జీవించాలి. హల్లెలూయా. దేవుని వాక్యంతో మనం ప్రతిరోజు సరి చేసుకోవాలి.
పొద్దున్నే లేచి మనం అర్థం చూసుకుంటాం. ప్రతి ఒక్కరు చూసుకుంటారు. ఇక్కడ ఎవరు చూసుకునే ఎవరు ఉంటారు. ఎందుకు చూసుకోవాలంటే కంటికి పుసులేమైనా ఉన్నాయా, ఏదైనా పొక్కులేమైనా ఉన్నాయి, ఏదైనా ముట్టెంలేమైనా ఉన్నాయా, నా తల ఎలా ఉందా, నా మొక్కం ఎలా ఉంది, నా కళ్ళు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరు మొక్కం చూసుకోకుండా ఉండరు. హల్లెలూయా. ప్రతిరోజు అద్దం ముందు నువ్వు ఎలా నిలబడి చూసుకుంటావో, బయటికి వెళ్ళేటప్పుడు తల దూకోవడానికి ఎలాగైతే అద్దం ముందు నిలబడతావో, నీ బ్రతుకుని సరి చేసుకోవడానికి ప్రతిరోజు వాక్యం ముందు నిలబడాలి. వాక్యముతో నీ బ్రతుకుని సరి చేసుకోవాల్సిందే. నేను సరి చేసుకొని అన్నావు అనుకో, నువ్వు ఇప్పుడు దాకా ఎలా బ్రతుకుతున్నావు అలాగే బ్రతుకుతావు అనుకో, అలాగే ఉంటుంది. దేవుని యొద్ద నుంచి నీకు సహాయం రాదు. నువ్వు నీ అంతటికి నువ్వు నీ బ్రతుకుని కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే దేవుడు మనకు సహాయం చేయాలవునా మనందరం కూడా దేవుని తట్టు తిరగాలి. అదేనా, దేవుని తట్టు తిరగాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం జీవించాలి. అది కష్టమైన నష్టమైన. వాక్యము ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండదు. దేవుడు ఎప్పుడు మనకు అనుకూలంగా చెప్పడు. దేవుడు ఏది చెప్తాడో అది మనమే చెయ్యాలి. దేవుడు చెప్పిన దాన్ని మనమే అనుకూలంగా చేసుకోవాలి. దేవుడు చెప్పిన దాన్ని, అది ఇష్టమైన కష్టమైన దాన్ని మనం ఖచ్చితంగా ఆచరించి ప్రకటించాలి, చేయాల్సిందే. హల్లెలూయా. ప్రభా నాకు ఇది ఇష్టం లేదు ప్రభా, నేను ఇది చేయను అంటే అవసరం లేదు. నువ్వు నాకు పనిచేయని దేవుడిని నాకు కూర్చోబెట్టి నీ పక్కన లేపుతాడు. నీకు ఇష్టమై కష్టమైనా సరే దేవుడు చెప్పాడా, దేవుడు చేయొద్దన్నాడా, దేవుడు తినొద్దన్నాడా, దేవుడు వెళ్ళొద్దన్నాడా, ఆగిపో అంతే. అప్పుడు దేవుడు నీతో నడుస్తాడు. లేదు ప్రభా నేను వెళ్తానంటే వెళ్ళిపో అంటాడు. దేవుడు నీ నుంచి బయటకు వచ్చేస్తాడు. నేను చేస్తానన్నావు అనుకో, దేవుడు చేయొద్దన్నాడు అనుకో, నువ్వు చేస్తావు అనుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టి పక్కకు వచ్చేస్తాడు. ఎలా నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని మాట విని దీవించబడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని మాట వెనక నష్టపోయి సిగ్గుపడిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దీవించబడాలి అంటే ఒకటే ఒక మార్గం, దేవుని తట్టు యథార్థంగా తిరిగి, యథార్థంగా దేవుని కన్నులకు కనపడింది. నీ క్రియలన్నీ దేవుని అధికారానికి ఒప్పుకొని ఆయన బలమైన రెక్కల కింద నువ్వు నెమ్మదితో ఉండు. దేవుడు ఇవ్వాల్సిన ఇవ్వాలని ఇస్తాడు. నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా, తీయాల్సినవి తీయకుండా, ఒప్పుకోవాల్సిన ఒప్పుకోకుండా ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేసేస్తాను, చర్చకొచ్చేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఎవరికి ఉపయోగం? హల్లెలూయా. ఎవరికి ఉపయోగం చెప్పండి? చెల్లిద్దరు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఏదైనా ఉపయోగం ఉండదా చెప్పండి? ఉపయోగం ఉండదా? నీ శరీరానికి గాయమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? హల్లెలూయా. పైన ఆయింట్మెంట్ రాసేసి కట్టేసి పంపించడం. దానికి ముందు ఏం చేస్తాడు తెలుసా? దాని మీద పోయాల్సిన పోసి గట్టిగా గాయం రుద్దుతాడు, దాన్ని బాగా కడుగుతాడు. హల్లెలూయా. దాన్ని కడగకుండా, దాన్ని చేయాల్సిన విధంలో ట్రీట్మెంట్ చేయకుండా, నీకు నొప్పి కలుగుద్దేమోనని, బాధ కలుగుద్దేమోనని దాన్ని కడగకుండా దాని మీద ఏదో ఆయింట్మెంట్ రాసి కట్టేస్తే పైకి ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది. కానీ ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్, ఆ ఫంగల్ అంతా కూడా లోపల ఉన్న నీ చేతులు మొత్తం తినేస్తుంది. డాక్టర్ అలా చేయడు. డాక్టర్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? గాయాన్ని కట్టడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో దాని లోపల ఉన్న హల్లెలూయా ఆ క్రిములను, ఆ బ్యాక్టీరియాని, ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా చంపడానికి గాయాన్ని కడుగుతాడు, దాన్ని శుభ్రపరుస్తాడు. శుభ్రపరచుకుంటూ ఉంటే, ఆ గాయాన్ని కడగకుండా ఉంటే హల్లెలూయా దాన్ని చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. చెయ్యిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే పరిచయులందరూ కూడా వచ్చి యేసుప్రభు ఎదుటి నిలబడితే యేసుప్రభు చెప్పాడు, అరే బాబు మీరందరూ కూడా మీ పల్లెలను పైకి మాత్రమే శుభ్రంగా కడుక్కున్నారు, కానీ లోపల అజితేంద్రియముతో నిండి కంపులు కొడుతున్నాయి అన్నాడు దేవుడు. అర్థమైందా మీకు? హల్లెలూయా. వేషధారుల గురించి చెప్తున్నాడు అక్కడ. అయ్యో వేషధారులారా, పరిచయులారా, మీ పల్లెములు పైకి మాత్రం శుభ్రపరుస్తున్నారు, కానీ లోపల అవన్నీ కూడా అజితేంద్రియముతో నింపబడి కంపు కొడుతున్నాయి. వాటిని క్లీన్ చేసుకోరా, వాటిని కడుక్కోరా. హల్లెలూయా. అవి కడుక్కోవాలి. లోపల ఉన్నదంతా దేవునికి తెలుసు. నా లోపల ఉన్నది నీకు తెలియకపోవచ్చు, నీ లోపల ఉన్నది నాకు తెలియకపోవచ్చు. మన ఇద్దరు లోపల ఉన్నది దేవుని కన్నులకు కనపడుతుంది. మనలో రెండోవాడు ఉంటాడు అనమాట. పైకి ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ సాత్వికం. హల్లెలూయా. లోపల ఇంకోడు ఉంటాడు. ఆడు కోపం వచ్చినప్పుడు, నచ్చంది చేసినప్పుడు ఆడొస్తాడనమాట. వాడు రాకూడదు, వాడిని దేవునికి అప్పగించాలి, దాన్నే చంపాలి. హల్లెలూయా. దాన్నే మనం చంపాలి, దేవుని ఎదురు తిరగాలి. ఫిలిస్తీయుల చేతికి
దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక రోజున అప్పగించాడు. ఎప్పుడైతే వాళ్ళు దేవునితో తిరిగి ప్రార్థన చేసి వారి పాపాలు ఒప్పుకున్నారో, బయలును అష్టోరత దేవతలు విడిచిపెట్టి దేవునితో తిరిగారో, హల్లెలూయా, ఫిలిస్తీన్ల చేతిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి అదే ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్ దేవుడు అప్పగించాడు. చూడండి ఎంత శక్తి కలిగింది. మాట వినప్పుడు శత్రువులకే ఫిలిస్తీన్లకే దేవుడు తన ప్రజలను అప్పగించాడు. మాట విని సరి చేసుకుని దేవునితో తిరిగిన తర్వాత అదే శత్రువుల్ని దేవుడు తన ప్రజలకు అప్పగించాడు. ఈ రోజు వరకు ఎందుకు నువ్వు ప్లస్ అవుతుందో, ఎందుకు దీవించబడదు, ఎందుకు వదిలేదంటే నువ్వు అనుకుంటున్నావు నేను వాక్యం చదివేసుకున్నా, ప్రార్థన చేసేసుకున్నా, వాక్యం ఎలా ఉంది కదా, ప్రార్థన నేను చేసుకున్నాను కదా అని అనుకుంటున్నావు. దాన్ని కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ చెవిని ఉద్దేశించాడో, నువ్వు చదివింది ఏంటో, నువ్వు వెంటనే తింటో దాని ప్రకారం జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి. అలా బ్రతకకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తూ, నీ ఇష్టానుసారంగా మాట్లాడేసుకుని, నీ ఇష్టానుసారంగా మనుషుని అపార్థం చేసేసుకుని, నీ ఇష్టానుసారంగా భక్తి చేసేస్తే నువ్వు దీవించబడవు. హల్లెలూయా. అది చాలా తప్పు. దేవుడు లేకుంటే మనం ఏమీ చేయలేం. దేవుడు సహాయం చేయకుంటే మనకు సహాయం దొరకదు. అంతే 121 వచనంలో యెహోవా వలన నాకు సహాయం కలుగును. నాకు సహాయం చేసే దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు, నా పాదములను ఆయన త్రొట్టెలనవాడు, నన్ను కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు, నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యాయీరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరెతను? ఒక అధికారి. ఏ అధికారి? సమాజం అందరూ అధికారి. మత్తయ్య గారు, మార్కు గారు వీళ్ళిద్దరేమో ఆల్రెడీ నీ కూతురు చచ్చిపోయింది, బాగుని ఇబ్బంది పెట్టద్దని రాశారు. హల్లెలూయా. లూకా ఏమో చావు బతుకుల మధ్య ఉంది. 12 సంవత్సరములు కలిగిన యాయీరు ఒక్కగానే ఒక కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉండగా యాయీరు వెళ్ళి యేసుప్రభు పాదాల మీద పడినప్పుడు యాయీరింటికి యేసుప్రభు వచ్చి ఆ బిడ్డను బ్రతికించినట్లుగా రాయబడింది. హల్లెలూయా. సమాజం అందరూ అధికారి. తనకేముంది? అధికారం ఉంది. చెప్పండి, ఏమేమి ఉన్నాయి? యాయీరుకి అధికారం ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సమస్య వచ్చినప్పుడు తన శక్తికి మించిన సమస్య అది. డబ్బు వల్ల సాల్వ్ అయ్యేది కాదు. అన్ని డబ్బుతో కొనలేం. ప్రాణాన్ని డబ్బుతో కొనలేం. డబ్బుతో కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, కానీ ప్రాణాన్ని కొనలేం. డబ్బుతో సమాధానాన్ని కొనలేం. డబ్బుతో నెమ్మది కొనలేం. డబ్బుతో ఆనందాన్ని కొనలేం. డబ్బుతో చేయలేనివి చాలా ఉన్నాయి. హల్లెలూయా. డబ్బుతో అవ్వని పని దేవుడి వల్ల అవుతుంది అన్నమాట. హల్లెలూయా. కొంతమంది అబ్బో వాళ్ళు ధనవంతులు, వీళ్ళు ధనవంతులు, వాళ్ళకున్న ధనం మనకుంటే, వాళ్ళకి అప్పులు లేవు, నాకు కూడా అప్పులు లేకుంటే, ఇలా పక్కన వాళ్ళు పోల్చుకుని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ఒంట్లో ఎన్నో రోగాలు ఉన్నాయి, నీ ఒంట్లో రోగాలే లేవు. దేవుడు నీకు మంచి బలాన్ని ఇచ్చాడు. వాళ్ళకి ఈ లోకంలో ధనవంతులు కావచ్చు, నువ్వు పరలోకంలో ధనం ఉంది నీకు. నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి, దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టే ప్రతిదీ, ఇతరులకు భిక్షాటం చేసే వాళ్ళకు నువ్వు చేసే దాన ధర్మ కార్యాలన్నీ కూడా దేవుడు నీకు ధనంగా ఎంచుకున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు పెట్టేది పరలోకంలో ధనంగా మారుతుంది. పేదలను కనికరించి వాళ్ళకి సహాయం చేసినప్పుడు నీకు ధనంగా మారుతుంది. హల్లెలూయా. నువ్వు ఈ లోక ధనవంతులుగా ఉండగా పరలోక ధనవంతులుగా మారిపో. ఆమేన్. ఈ లోకల ధనం ఒక రోజు మాయమైపోతుంది. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతుంది. సూర్యుడు ఎర్రగా, చంద్రుడు నల్లగా మారిపోతారు. ఆకాశ నక్షత్రాలను వాటి శక్తిని కోల్పోయి రాలిపోతాయి. కానీ పరలోకంలో దేవుడు నీకు రిజిస్టర్ చేసిన పరలోక స్థలం, బంగారపు స్థలం ఎప్పుడు పాడైపోతుంది. అది నాశనం కాని రాజ్యం, లయము కాని రాజ్యం. అది యేసు ప్రభు రాజ్యానికి లయము లేదు, నాశనము లేదు, అంతము లేని రాజ్యము. ఆ రాజ్యములకు పరిపాలకుడు ప్రభు అయినేసాడు, అధికారి ప్రభు అయినేసాడు. హల్లెలూయా. ఈ ప్రసంగం మన ప్రశ్నించలేదు. ఎందుకు నువ్వు దీవించబడో? ఎందుకు దేవుని వాక్యం నీలో రూఢిగా నెరవేర్చబడతాయి? దేవుడు నీకు ఇచ్చిన కళ, దర్శనం, ఎన్ని కళలు నీ బ్రతుకులు ఉన్నాయి, ఎన్ని దర్శనాలు ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎంత వాక్యం నీకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు నువ్వు దీవించబడవు? ఎందుకు ద్వారం ఓపెన్ అవుతున్నా? ఎందుకు నీ మార్గాల్లో నిర్దేశకత దేవుడు చేయలేకపోతున్నాడు? ఎందుకు నీ మార్గాలను దేవుడు సరళం చేయలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు అనుకున్నది నీ బ్రతుకులో జరుగుతలేదు? నీ ప్రవర్తన సరిలేకపోతే దేవుడు ఏం చేయాలి? ప్రవర్తన అంతటిని దేవుని అధికారంగా అప్పగించు. సొలొమోను సామెతలో చెప్పాడు కదా, 2 వారాల కింద చెప్పు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో కనుక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మితే, యెహోవాను ఆశ్రయిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. సమాజం అందరపు అధికారి యాయీరు. బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, పదవి ఉంది.
ఇవన్నీ కూడా నా బిడ్డను బ్రతికించలేవని ఫైనల్గా ఇక ఆఖరిగా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత యాయీరు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడిపోయాడు. యేసు ప్రభుని ఆశ్రయించాడు. ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. ఆపత్కాలములలో ఆదుకోదగిన దేవుడు, నిస్సహాయులకు సహాయకుడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగి కృషించిపోతున్న వారిని ఎత్తుకుని నడిపించే దేవుడు ప్రభు యేసు. అధికారి అయిన యాయీరు, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన యాయీరు, యేసు ప్రభుని మెస్సీగా రక్షకుడిగా నమ్మని యాయీరు, దిక్కు లేక, వేరే ఆప్షన్ లేక, అవకాశం లేక యేసు ప్రభువే దిక్కు అని తన పాపములు తప్పిదాలు అన్ని కూడా ఒప్పుకొని, ప్రభువా నేను చాలా మాట్లాడినాను, అనరాను మాట్లాడినాను, నా బిడ్డను బ్రతికించడానికి నీవే సమర్థుడు, నా ఇంటికి వచ్చి నా బిడ్డను బ్రతికించు ప్రభు అని యేసు ప్రభు కాళ్ళ మీద పడగా యాయీరు కన్నీటిని చూసిన దేవుడు యాయీరు ఇంటిలోకి వెళ్ళాడు. చచ్చిన చిన్నదాన్ని లేపాడు. ఈరోజు నువ్వు పిలిస్తే నీ ఇంట్లోకి వస్తావు. నువ్వు పిలిస్తే నీ ఇంట్లోకి కూడా వస్తావు. నాతో మాట్లాడి ప్రభు అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నాకు కనబడి ప్రభు అంటే దేవుడు నీకు కనబడతాడు. నీకు ఎలా కనబడాలో అలాగే ఆయన కనబడతాడు. నీతో ఏ రూపంలో మాట్లాడాలో దేవుడు అలాగే మాట్లాడతాడు. నువ్వు ఆశతో పిలిస్తే, ఆయన్ని నమ్మి పిలిస్తే దేవుడిని అతను దిగి వస్తాడు. ఆయన సజీవుడైన దేవుడే, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి ఉన్న గొప్ప మనసు ఒకటి చెప్పనా, చాలా మంది దీన్ని మర్చిపోతున్నారు. పరలోకంలో ఒక గొప్ప సింహాసనం ఉందండి, ఒక గొప్ప మహిమ. ఆ మహిమలో ఆయన కూర్చుంటూ ఉంటే ఆయన చేత నిర్మించబడిన కొన్ని కోట్లాది దేవదూతలు, కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవుల మధ్య ధవల సింహాసనం మీద యేసు ప్రభువు తండ్రి కూర్చోకుంటే 4 జీవులు ఆయన ముందు సాగిలపడి 24 పెద్దలు కూడా స్తోత్రార్పణ చేస్తూ ఉంటారు. కోట్లాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఆల్ఫా ఒమేగా, భూత వర్త భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. సేనలు, వ్యూహాలు, కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవుల మధ్య నిత్యము స్తుతించబడుతున్న దేవుడు. హల్లెలూయా. వారు స్తుతించే ఆ స్తుతికి, ఆ మహిమకు గడప గుమ్మంలో పునాదులు అదురుతున్నట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అంత మహిమతో ఆరాధన, అంత మహిమ కలిగిన అభిషేకం, ఆ ప్రభావాన్ని, ఆ సువాసన అంతటిని కూడా వదిలిపెట్టి విలువ, ఎన్నిక ఏ గొప్ప లేని 2 మనుషులు, 3 మనుషులు ఆయన నామంలో ఏకీభవించి ఆరాధిస్తే వాళ్ళ దగ్గర దిగి వస్తున్నాడు. అంటే ఎంత ప్రేమ! ఆయన మనసును అర్థం చేసుకోండి. పరలోకంలో అంత గొప్ప ఆరాధన, నాన్ స్టాప్ వర్షిప్ అండి అది. మహా అయితే చర్చిలో 1 గంట అర్ధగంట చేస్తే, ఈ గంట అర్ధగంటలో నిద్ర మొక్కలు వేసుకునే వాళ్ళు కొంతమంది, కూర్చునే వాళ్ళు కొంతమంది, చేతులు ఎత్తని వాళ్ళు కొంతమంది, నోరు తెరిచి పాడిన వాళ్ళు కొంతమంది, నెత్తి మీద ముసుగు లేని వాళ్ళు కొంతమంది, నిద్రపోయే వాళ్ళు కొంతమంది, ఎంతమంది ఉన్నా దేవుడు భరించుకున్నాడు. పరలోకంలో ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మహిమను తట్టుకోలేక కొన్ని దూతలేమో రెక్కలు కప్పుకొని, రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, భయముతో వణుకుతో దేవుని స్తుతిస్తూ ఉంటాయి. ఎక్కడ ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా? స్తంభానికి ఒకడు, గోడకు ఒకడు. హల్లెలూయా. ఈ కాలు అమెరికా, ఈ కాలు ఇంగ్లాండ్. హల్లెలూయా. ఉత్తరానికి 1 కాలు, తూర్పుకు 1 కాలు. హల్లెలూయా. భయము లేని ఆరాధన, యథార్థత లేని ఆరాధన, హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించలేని ఆరాధన. అందుకే దేవుని మహిమ దిగుతున్నా, దేవుడు కొన్ని సందర్భాల్లో మన మీద అల్లాడుతున్నా, దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఆరాధనలో కంప్లీట్ హీలింగ్స్ జరిగిపోవాలి. నువ్వు కళ్ళు మోసి చేతులు దేవుని సన్నిధిలో ఎత్తావా, నీ ఒంటిలో ఉన్న సర్వ రోగాలు కాలిపోవాలంతే. ఒక మనుషుడు, ఒక క్రైస్తవుడు దేవుని ఆత్మను పొంది ఆరాధన చేశాడంటే ఆడ ఒంట్లోకి టాబ్లెట్ వెళ్ళకూడదాక. రోగాలు, నీరసాలు, బలహీనతలు, నొప్పులు అన్ని పెళ్ళగించబడి కాలిపోతాయి అంతే. అందుకే ఆయన ఆత్మను ఆరాధించు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు. వెళ్ళలేదయ్యా, చేయలేదని చెప్పండి. వచ్చి బతుకుడా పడిపోయే కాళ్ళ మీద యాయీరు యేసు ప్రభుని ఆశ్రయించగా అద్భుతం జరిగింది. వెళ్ళలేదు. మన జీవితంలో ఎందుకు అద్భుతం జరుగుతుంది? ఆయన ప్రభావాలైన మార్పు ఉందా? యాయీరు దగ్గర, యాయీరుతో పాటు కలిసి యాయీరు ఇంట్లోనికి వెళ్ళి చిన్నదాన్ని, చచ్చిన దాన్ని బ్రతికించిన యేసు ప్రభువుని మారిపోయాడా?
మారలేదు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. యాయేరు ఇంటిలోనికి వెళ్ళి చిన్నదాన్ని లేపినట్లుగానే దేవుడు మన జీవితంలోకి వస్తాడు. సమూయేలు ప్రార్థన విని సమూయేలు బలి అంగీకరించి ఇశ్రాయేలు ప్రజల పాపములన్నీ కూడా క్షమించి మిస్పాలోనికి ఫిలిస్తీన్ల సర్దార్ల మీదకి దిగిన దేవుడు నీ యుద్ధాలను కూడా వస్తాడు. నీకు సహాయం చేయడానికి నీ చేపట్టుకుంటాడు. మనుషులందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, నీ పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరనుకుంటేనేమో దేవుడు నీ నోటి మాటగా మారుతాడు. దేవుడు నీ నోటి బోరగా మారుతాడు. అధికారంతో మాట్లాడడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. రాజుల ఎదుట నిలబడడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. అధికారులు ఎదుట, రాజుల ఎదుట, గొప్పవారి ఎదుట దేవుడు మాట్లాడడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుని కోసం నిలబడతావు నువ్వు. రండి ప్రభువా నన్ను వాడుకుని అంటావు నువ్వు. రండి ప్రభువా నీకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, ఆత్మానుసారంగా జీవిస్తాను, నన్ను వాడుకో ప్రభువా నువ్వు దేవునికి చెబితే ఆయన వాడుకోవడానికి సిద్ధమే. కోత ఎంతో విస్తారంగా రోజు వార్తలు చూస్తున్నా, ఫోన్ లేదా న్యూస్లు చూస్తున్నా. ఈతకెళ్ళారు, గల్లం తెగిపోయారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. మొన్న ఒక న్యూస్ చూసి తమిళనాడుకి సంబంధించిన అనమాట, వాల్వోనో ఏదో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కారు కొన్నాడండి. బాగా సంపాదించాడు డబ్బులు. మీరు అందరూ మ్యాక్సిమం చూసి ఉంటారు. అది చాలా వైరల్ అయింది. అది వాళ్ళు కొత్త మోడల్ లాంచ్ అయింది. అది చాలా కోట్ల విలువ కలిగిన కారు. ఫ్యామిలీ అంతా షోరూమ్కి వెళ్ళారు, డబ్బులంతా చెల్లించారు. ఫైనాన్స్ కూడా లేకుండా కొన్ని కోట్లు చెక్ రాసి కారు వేసుకుని వస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు, దీని మీద ఎలాంటి యాక్సిడెంట్లు అయినా ఎలాంటి బరువులు పడినా అసలు ఏమి డ్యామేజ్ అవ్వదండి, చాలా స్ట్రాంగ్ కార్ అండి అని చెప్పి ఇచ్చారు. మొత్తం చెక్ రూపంలో డబ్బులన్నీ కూడా వాళ్ళకి డిపాజిట్ చేసి కారు తాళం తీసుకున్నారు. కారు తాళం షోరూమ్లో ఇచ్చినప్పుడు ఫోటోలు దిగారు. ఫ్యామిలీ అంతా నిలబడ్డారు, భార్య, పిల్లలు, యజమానుడు, మొత్తం నలుగురు ఫ్యామిలీ అంతా అయిపోయింది. కారు వేసిన వస్తూ ఉండగా ఒక కంటైనర్, పెద్ద కంటైనర్, దాని మీద పడి కారు మొత్తం చచ్చిపోయింది. కుటుంబం అంతా చచ్చిపోయింది. కొన్ని లక్షలు పెట్టి కారు కొన్నాడు. చాలా మంది చూసుంటారండి, నాకు తెలిసి మీలో కూడా చూసారా? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. అనిపించింది, కోటేశ్వరుడు కారు కొని 24 గంటల 30 కోట్లు 40 కోట్లు ఉంది సుమారుగా, అంకి మర్చిపోయాను. కోట్లు విలువ, చాలా పెద్ద కారు, వైట్ కలర్ కారు. వాళ్ళు కంటైనర్ కింద పడి చిత్తైపోయిందండి. కప్పలా అతుకుపోయారు, నలిగిరండి. కుటుంబం అంతా కళ్ళ ముందు. కారు కొని 24 గంటల వల్ల షోరూమ్ నుంచి రోడ్డు ఎక్కారు, కొంతసేపు జర్నీ చేశారు, యాక్సిడెంట్, చచ్చిపోయారు. ఎంత కాలం దేవుడు మనల్ని మోస్తాడండి. అనేక సందర్భాల్లో మరణకరమైన వ్యాధులు, మరణకరమైన నొప్పులు మన బ్రతుకులోనికి వస్తే హల్లెలూయా, ఆ నొప్పి నీకు కీడు చేయాల, హార్ట్ అటాక్ నీకు కీడు చేయాల, కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ, నీ లోపల అవయవాల్లో ఉన్న రోగాలు కానీ ఏది కూడా నీ ప్రాణాన్ని తీలేకపోయినాయి అంటే, రోడ్డు ఎక్కి రోడ్డు మీద నీ పని చేసుకుని క్షేమంగా ఇంటికి వచ్చావంటే దేవుడు సహాయం చేస్తున్నాడు కనుక, దేవుడు పట్టుకున్నాడు కనుక, ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకక నిద్రించక దేవుడు మనతో నడుస్తున్నాడు కనుక ఇంకా బ్రతుకున్నామే తప్ప మన శక్తిని బట్టి మన బలాన్ని బట్టి కాదండి. ఇది ఎప్పుడు గుర్తు చేసుకోండి. దేవుని ఎదుట ఏ మనుషుడైతే యథార్థ ప్రవర్తనతో ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తి ఆలస్యంగా దీవించబడొచ్చు, కానీ ఆ వ్యక్తి మాత్రం తుదికి మహాభివృద్ధి చెందాల్సిందే. తన ఎదుగుదల మనుషులందరికీ అవమానంగా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నందుకు దేవుడు శ్రమల్లో, అవమానంలో నడిపిస్తున్నట్లుగా నీ బ్రతుకుండొచ్చు. నువ్వు అప్పుల్లో ఉండి అందరి ఎదుట ఈడి పని అయిపోయిందనే స్థితిలో ఉండొచ్చు. ఆ అప్పుల్లో కూడా నీ యథార్థ ప్రవర్తన విడిచిపెట్టద్దు. అందరూ నిన్ను నిందించినప్పుడు, నువ్వు ఏకాకిగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ ఒంటరితనంలో దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుని కన్నులకు కనపడాల్సింది యథార్థ ప్రవర్తన. ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో కూడా ఇతడు ప్రవర్తన మారలేదు, చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇతన్ని నేను దీవించాలని దేవుడు నీ మీదకి దిగి రావాలండి. మనుషుల పడ ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక మనిషికి ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేసే విధానాన్ని బట్టి వాడు ఎలా ఉంటాడో మనకు ఐడెంటిఫై అయిపోతుంది. ఇంకా బాగా చెప్పాలంటే, ఒక మనిషికి డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు ఎప్పుడైతే ఆ మనిషి చేతికి వెళ్తాయో అతని ప్రవర్తన, అతని బిహేవియర్ని బట్టి ఆ మనిషి ఎలా ఉంటాడో మనకు అర్థమైపోతుంది. దేవుడు కూడా అంతే. మనల్ని దీవించే ముందు ఒక శ్రమను, ఒక కష్టాన్ని పెడతాడు. ఈ కష్టంలో, ఈ శ్రమలో వీడి మాటలు ఎలా ఉన్నాయి, వీడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇతరుల పట్ల వీడి ప్రవర్తన ఎలా ఉంది, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వీడి ప్రవర్తన ఎలా ఉందో దేవుడు అన్ని చూస్తాడు. ప్రమోషన్లోనికి, దేవుడు ఒక ఆశీర్వాదంలోనికి, ఒక గొప్ప ఈవి మనకి ఇచ్చేటప్పుడు దేవుడు మనల్ని పరిశీలన చేయడానికి ఒక శ్రమను ఎలా చేస్తాడు అంతే. హల్లెలూయా. యోబు జీవితంలోనికి అదే జరిగింది.
సాతాను వచ్చాడు, దేవునితో సాతానికి ఆ డిస్కషన్ జరిగింది. మీ అందరికీ తెలుసు, స్కిట్లు ఓడేశారు మొన్న క్రిస్మస్ లో. అల్లలో నేటి యోగు అల్లలో దేవుడు ఏమన్నాడు? నా నీతిమంతుడు, యథార్థవంతుడు. అల్లెలూయ. సాతాను ఏమన్నాడు? అంత లేదు బాబు, అన్నీ నువ్వు ఇచ్చావు కాబట్టి అవన్నీ తీసే అన్నాడు. అల్లెలూయ. సే, నువ్వు కంచేసావు కదా, ఆ కంచిది నువ్వు దీవించావు కదా, నువ్వు దీవించినవన్నీ కూడా తీసేయి. నువ్వు ఇచ్చిన పొలాలు, నువ్వు ఇచ్చిన పిల్లలు, నువ్వు ఇచ్చిన ఇల్లు, నువ్వు ఇచ్చిన భార్యని, పిల్లల్ని, పొలాల్ని, స్థలాల్ని, మందనం అన్నీ తీసేయి. ఏ యోబు అయితే యథార్థవంతుడు అన్నావో అదే యోబు నేను తిడతాడని ఛాలెంజ్ చేశాడు దేవుడితో యోబు, సాతాను. హల్లెలూయా. సరే, దేవుడు చూడండి ఎంత నమ్మాడు. యోబుని నమ్మినట్లుగా మనల్ని కూడా నమ్ముతున్నాడు. నా బిడ్డ ఫోన్ వాడేటప్పుడు చూడకూడని చూడదు అని నమ్ముతాడు దేవుడు. ఆ నమ్మకాన్ని హోమ్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ విషయంలో నా బిడ్డ నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటాడు, అదే విషయంలో నమ్మకాన్ని కోల్పోతామా? హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చూడు. ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉంటున్నావు ఆ విషయంలో నువ్వు బలంగా ఉండాలి. ఆ విషయంలో నువ్వు పాపం చేయకూడదు. ఆ విషయాల్లో నీ అవయవాలు పాపానికి బానిసలుగా వెళ్ళకూడదు. నీ అవయవాలు నీవు కూడా దేవుని కొరకు వాడబడాలి. నీ అవయవాల మీద, నీ మీద దేవుని మహిమ ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఏ అవయవాల మీద ఏ వ్యక్తినైతే వాడుకోవాలి, నా మహిమ ఉండాలి, నా ప్రభావం ఉండాలని కోరుకుంటాడో అదే అవయవాలతో దేవుణ్ణి మనం చేతకాని వారం చేసి దేవుని మహిమను విడిచిపెట్టి చెయ్యకూడని ఘోర కృత్యమైన కార్యాలు జరిగించి దేవుని దుఃఖపెడతా ఉంటాం. ఆలోచింప చేస్తూ ఉంటాయి ఈ మాటలు. ఆలోచించు. నిన్ను దేవుడు దీవించడం దేవునికి ఎంత పని. రెప్పపాటు సమయంలో దేవుడు నేను దీవిస్తాడండి. దీవించు ప్రభు, అప్పు తీ ప్రభు, రోగ తీ ప్రభు, ఈ వేదలో నుంచి నన్ను తీసిన దేవునికి రెప్పపాటు సమయం ఇది. కానీ నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. వేగంగా వచ్చాడు, యోబు మీద పడ్డాడు, పిల్లల్ని చంపేశాడు. 10 మంది పిల్లలు చేతికి వచ్చిన 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయారు. దేవుడు ఇచ్చిన పొలాలు కాలిపోయినాయి, మందలు వచ్చి శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ మూల నుండి ఒకడు, ఈ మూల నుండి ఒకడు. అయ్యా నేను ఒక్కనే బ్రతికొచ్చాను, ఆకాశం గడ్డి కూర్చుంది, పొలాలు కాలిపోయాయి. ఈ శత్రువులు వచ్చారు, ఆ శత్రువులు మందం తీసుకెళ్ళిపోయారు. ఒకడు వచ్చి మేడ కూలిపోయింది, నీ 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అన్ని ఒక రోజులోనే ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది. ఆ టైంలో దేవుడు యోబుని చూసినప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఎలాంటి యథార్థ హృదయంతో యోబు దేవునికి కనపడ్డాడో, ఇవన్నీ పోయిన తర్వాత కూడా యోబు దేవునికి అలాగే కనపడ్డాడు. ఇది దేవుడు మనలో నన్ను కోరుకుంటాడు. అన్నీ ఉంటేనే నేను సేవ చేస్తాను అవసరం లేదు. అన్నీ ఉంటేనే కాదు, ఏమీ లేనప్పుడు కూడా నువ్వు దేవుడికి సేవ చేయాలి. అన్నీ ఉంటేనే నా భర్తతో నేను ఉంటాను కాదు. నీ భర్త కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నీ భర్త పక్కన నిలబడి చేయొద్దుగా నువ్వు నిలబడాలి. అప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. నీ ప్రవర్తన మారకూడదు. అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో, ఏమీ లేనప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ఇలా బతకకుండా నేను వాకింగ్ చేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, చర్చకు వచ్చేస్తున్నాను, ఇంకోటి చేసేస్తున్నాను అంటే నువ్వు దీవించబడవు. నువ్వు ముందు చేయాల్సింది చేయాలి. నీ లోపట ఉన్నవన్నీ కూడా తీసేయాలి. దేవునికి వ్యతిరేకమైనవన్నీ తీయాలి. యోబుని దేవుడు చూశాడు, ఏ మార్పు లేదు. సాతానుగాడు కూడా వచ్చి చూశాడు, ఒక్క మాట మాట్లాడతలా. దేవుడు గెలిచిపోతున్నాడు. యోబు దేవుని గెలిపేస్తూ ఉన్నాడు. యోబు దేవుని మహిమ కిరీటంగా ఉన్నాడు. యోబు ద్వారా దేవుని నామం గణపరచబడుతుంది. ఆ ఉక్రోషం వచ్చేసి మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. రెండోసారి మళ్ళా మీటింగ్, ఏంటి సాతాను? హల్లెలూయా. స్టోరీ వేసాలి, చెప్పండి ఏమైంది? అన్నీ తీసావు కదా. నా భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడైన యోబు నేను తిట్టాడా? నేను రికార్డింగ్ చేసి వీడియోని తీసుకొచ్చావా? సాక్ష్యం ఉంది, ఎవిడెన్స్ ఉందని అడిగాడు. హల్లెలూయా. ఇంకొక అవకాశం ఇస్తావు ప్రభా? మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు కదా, వాడు ఆరోగ్యం అంతా తీసేసి కురుపులు గాయాలు చేసి కృంగదేస్తాను, కృషింపజేస్తాను. ఈసారి యోబు పిల్లలు, భార్య, మనుషులు, స్నేహితులు, తనకు సంపాదన అంతా పోయింది కదా. ఈసారి ఒక్క అవకాశం ఇస్తే తన శరీరం మీద నేను దాడి చేస్తాను, తన ఆరోగ్యాన్ని చెడగొడతాను, కృషింపజేస్తాను, నేల మట్టుకు అంచేస్తాను. అప్పుడు ఖచ్చితంగా నేను దూషిస్తాడు. ఓకే, డన్. తన ప్రాణం నా చేతిలో ఉందో, తన ప్రాణానికి గీడిచి ఏం చేసింది? వచ్చాడు, యోగ మీద పట్టాడు. ఆరోగ్యం అంతా పోయింది, ఎముకలన్నీ చిత్తైపోయింది, చీము నెత్తురు కారిపోతుంది,
బొయ్యకలన్నీ కుళ్ళిపోయిన, ఒక మాట చెప్పాలంటే బోన్ క్యాన్సర్ పెట్టాడు యోబు జీవితంలో. ఎముకలన్నీ కుళ్ళిపోయిన అంటాడు, నా ఎముకలు కుళ్ళిపోతానే అన్నాడు యోబు. కోర్లన్నీ ఊడిపోయిన, ఎముకలు కుళ్ళిపోయినాయి, శరీరం మాంసం అంతా మురికి కంపోచా, చీము నెత్తులు కారిపోతా ఉన్నాయి. పరిచర్య చేయడానికి ఎవరు లేరు. ఆ దురదకి తట్టుకోలేక ఘోరంగా అల్లుతున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు, గోక్కుంటున్నాడు, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు కానీ దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. గోర్లు కూడా కుళ్ళిపోయి రాలిపోతాయి. ఆ దురద తట్టుకోలేక, ఇందాక అన్నాను కదా దురదకు సిగ్గుండదని, దురద తట్టుకోలేక భయంకరంగా పక్కన ఉన్న 4 చెప్పులతో రాళ్ళతో బర్రా 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 బర్ర గోక్తూ ఎంత క్షోభ అనుభవించినా తన యథార్థ హృదయం దేవుని కన్నులకు యథార్థంగానే కనబడింది. హల్లెలూయా. ఎందుకు యోబు అంత కష్టపడ్డాడు? ఎందుకు అంత స్ట్రిక్ట్గా నిలబడ్డాడు? దేవుని గురించి తెలుసు అతనికి, దేవుని హృదయం తెలుసు అతనికి. నా విమోచకుడు సజీవుడనియు ఆయన మరలా భూమి మీద నిల్చున్న నేను ఎరుగుదును. దేవుని శక్తి, దేవుని ప్రభావం ఎరిగినోడు ఆయన. నీకు తెలుసు దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో. తెలిసి కూడా చేయకూడనివి చేయకూడదని మనకు తెలిసి కూడా చేయకూడనివన్నీ మనం చేస్తూ ఉంటాం. మాట్లాడకూడదని తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటాం. పలకకూడదని తెలిసి కూడా పలుకుతూ ఉంటాం. చర్చిలోనేమో హల్లెలూయా స్తుతి మహిమ, ఇంటికి వెళ్ళిన తర్వాత జుట్లు పట్టుకుని రాళ్ళు పట్టుకుని మాటలు తోటాల వాళ్ళు చాలా మంది మనుషులను నరహత్య చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎవడు మారుతాడు? నీ ఇంట్లో నీ భర్త మారడు. పక్కన లాగెందుకు? అది చాలా తప్పు. ఆ భక్తికి ఈరోజు మీరు సిలువయ్యాలి. యేసయ్య మనసును ధరించుకుని దేవుని ఎదుట మనం యథార్థంగా బ్రతకాలి. యేసు ప్రభుని ధరించుకుని ఆయన ప్రేమను మనం వెల్లడపరచాలి. ఈ రోజున కరపత్రికలు పట్టుకుని బైబిల్ పట్టుకుని సందులోనికి గొంతులోనికి వెళ్ళి సువార్త చేసే ఫ్రీడమ్ లేదు. మన ప్రవర్తన ద్వారానే ఈ రోజున మన సువార్త ప్రకటించాలి. మన యాటిట్యూడ్స్, మన ప్రవర్తన, మన నీతి క్రియలే వారిని దేవునితో ఆకర్షించినట్టుగా చేయాలి. ఈరోజు పల్లెల్లో పట్టణాల్లో ఎక్కడ కూడా కనీసం ప్రైవేట్ స్థలాల్లో కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ నిలబడి ఒక బస్ స్టాండ్లో నిలబడి కరపత్రిక ఇవ్వడానికి అవకాశం లేదు. ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఎవడు ఎటు నుంచి వచ్చి కొడతాడో తెలియదు, ఎవడు ఎటు నుంచి వచ్చి ఆ పత్రికలు కాల్చేస్తాడో తెలియదు, చింపేస్తాడో తెలియదు. సందులోనికి వెళ్ళిన, గొంతులోనికి వెళ్ళిన, పట్టణాల్లోకి వెళ్ళిన సువార్త ప్రకటించడానికి ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో రాయబడిన రాకడ ప్రవచనాలు చాలా మటుకు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అనేక పట్టణాలు కాలిపోతూ ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడు, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి, అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి. హల్లెలూయా. యుద్ధములు గురించిన వార్తలు మీరు వింటారు. నా పేరు అనేక అబద్ధ బోధకులు వస్తారు. ఈ రోజున అనేక అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు. నేనే క్రీస్తునని ప్రకటించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వైపు ఒక ఆవిడ ఉంది, నేనే పరలోకం మాతనంటుంది. నేనే పరలోకం మాతనంటుంది. అందరూ వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడిపోతున్నారు. గ్రాఫిక్స్ పెట్టేసి పరలోకంలో మేఘాలు ఎలా కలుగుతారు, ఈవిడ అనుమాల మేఘాలు కదిలిపోతున్నాయి. దూతలు పరలోకంలో ఎలా ఎగురుతారు, ఈవిడ పక్కన దూతలు ఎగిరిపోతున్నాయి. ఈవిడ పక్కన దూతలు ఎగిరిపోతున్నాయి. దూతలు ఆవిడ పట్టుకుని అటు తీసుకెళ్తే ఇటు తీసుకెళ్తే నేనే దేవుణ్ణి అంటుంది, నేనే దేవుని కుమార్తెని అంటుంది, అంతా దేవుడు నాకు ఇచ్చేసాడు అంటుంది. హల్లెలూయా. అలాంటి అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. ఆవిడ పేరు ఏదో ఉంది, మీరు చూసారా? హైదరాబాద్ ఏదో ఉంది. హల్లెలూయా. న్యూస్లో కూడా వచ్చింది అది. చూడండి, అప్పుడప్పుడు అలాంటివి చూస్తూ ఉండండి. అలాంటివి చూస్తూ ఉంటే ఘోరాలు కనపడతా ఉంటే కొద్దిగా భారం కలిగి ప్రార్థన చేయడానికి అలాంటి అవకాశాలుగా మారుతాయి. హల్లెలూయా. చేయలేదు తెలియ. దేవారులో ఒక ఆయన ఉన్నాడు, మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఎందుకని చెప్తే నా పేరట అనేక అబద్ధ బోధకులు. హల్లెలూయా. అబద్ధ బోధకులు అండి. వాక్యమును వక్రీకరించి మాట్లాడడం, వాక్యమును అనుగుణంగా మాట్లాడడం. ఈ వాక్యం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు చాలా మందికి అబద్ధ బోధకులు, అబద్ధ బోధ చేసేవాళ్ళు కూడా వాక్యాన్ని వక్రీకరించి, దేవుడు ఒక ఉద్దేశంతో వాక్యం ఇస్తే దాన్ని మరొక రూపంలో వివరించి బోధించి చాలా మంది నమ్మించి వారిని మోసం చేసేస్తారు. రాకడ ప్రవచనం నెరవేర్చబడుతుంది. నా పేరు అనేక అబద్ధ బోధకులు, యుద్ధములు కూర్చున్న వార్తలు, భయంకరమైన కరువులు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరుగుతూ ఉండగా మనిషి కుమారుడు రాక, దేవుని కుమారుడు రాకడ. హల్లెలూయా. సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి. ఒక దొంగ ఎలా వచ్చునో అలాగే మనిషి కుమారుడు రాకడ. హల్లెలూయా. హఠాత్తుగా వస్తుందని చెప్పాడు యేసు ప్రభువు. ఆమేన్. అది జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా. ఎలా పడితే అలా బ్రతకొద్దు. ప్రతీది కూడా మనం పిన్ టు పిన్ ఖచ్చితంగా బైబిల్ ఆధారంగా బ్రతకాల్సింది.
ప్రతి వాక్యము, ప్రతి ఉపదేశం వాక్యం ఆధారంగా మనం చేయాల్సింది. ప్రకటించబడే ప్రతి మాట అది వాక్యం ఆధారమా కాదనేది మనం చూసుకోవాల్సింది. ఏది పడుతుంది నమ్మేయటం, ఏది పడుతుంది రాసేసుకోవడం, ఏది పడుతుంది తినేయటం. పెద్ద సాగుడు కదా, పెద్ద చర్చ ఉంది కదా, అంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా, ఆళ్ళు వేసుకుంటే లేదు, ఆలు పెట్టుకుంటే లేని, ఎలాంటి ఉద్యోగం. మీరు యేసు ప్రభువును మాదిరిగా తీసుకోండి, యేసు ప్రభు తర్వాత అపోస్తుల మాదిరిగా తీసుకోండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ లో పాస్టర్ గారికి ఇలా ఉంటుంది చెయ్య, ఏ ఉంగరాలు ఉండవు. ఒక 2-3 సంవత్సరాలకి దేవుడు కొద్దిగా ఆశీర్వదించేసరికి 2-3 రింగులు వచ్చాయి. మొదటి స్థితిని ఎందుకు మర్చిపోతాం? అది పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆభరణాల విషయాల్లో చాలా మంది తప్పులు చేస్తూ ఉన్నారు, సావుకులు కాడి నుంచి విశ్వాసుల వరకు. ఈ విశ్వాసులకి ఏమీ లేదండి, వాళ్ళు పెట్టుకుంటే లేనిది నేను పెట్టుకుంటూ వచ్చిందా? అంత పెద్ద సేవకురాలు, అంత పెద్ద సేవకులు వాళ్ళు పెట్టుకున్నారు. మా పాస్టర్ గారు మా చర్చిలో పెట్టుకోవద్దు అంటారు. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు మాట వద్దు, వాళ్ళు మాట వద్దు, నువ్వు చేతుల్లో బైబిల్ చదువు, దాంట్లో ఏదుందో అది చెప్పు. హల్లెలూయా. జ్ఞానం లేనివారులాగా, వెర్రివారులాగా, పిచ్చవారిలాగా ప్రవర్తించకండి. హల్లెలూయా. వాళ్ళ తీర్పు వాళ్ళు పొందారంటే నీ తీర్పు నువ్వు పొందుతావు. వాళ్ళ తీర్పు వాళ్ళతో పాటు నడుస్తూ ఉంది, వాళ్ళ క్రియలు వారితో పాటు నడుస్తూ ఉన్నాయి, మనతో పాటు నడుస్తూ ఉంటాయి. దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. దేవుని వాక్యం ఏం చెప్పిందో అది చదువుకో, దాని ప్రకారం చేయండి. వాళ్ళ ఏమైనా చూసుకుంటారంటే హల్లెలూయా, వాళ్ళ ఏమైనా చూసుకోవద్దు. నువ్వు బైబిల్ చదివితే నువ్వేంటో దేవుడు నీకు చూపిస్తాడు, నీ బ్రతికేంటో దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వేం చేయలేదు దేవుడు నీతో చెప్తాడు. అసలు పక్కన వాడిని చూడొద్దు. నా స్టైల్ నాదే, నీ స్టైల్ నీది. నేను అన్నలాగా ఉండాలి, నేను నీలాగా ఉండాలి, అవ్వదు. నాలో ఉండాల్సిన దేవుడు నా స్కిల్స్ నాకు పెట్టాడు, నీలో ఉండాల్సిన నిన్ను పెట్టాడు. నిన్ను దేవుడు ఎలా పిలుచుకోవాలి అలా పిలుచుకుని, నన్ను ఎలా పిలుచుకుంది. నేను నీలాగా అవ్వను, నువ్వు నాలా అవ్వు. దేవుడికి నచ్చదు అది, ఆ పద్ధతి నచ్చదు. నువ్వు నీలానే వాడబడాలి, దేవుడు కోరుకున్న విధానంలోనే వాడబడాలి, దేవుడు కోరుకున్న విధానంలోనే నువ్వు ఫలించాలి, దేవుడు కోరుకున్న విధానంలోనే నువ్వు జీవించాలి. దేవుడు ఆశించంతే నీలో నాలో ఉండాలంటే. నేను నీలా, నువ్వు నాలా అవ్వదు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ కలిగిన పాత్ర చెల్లి తల్లి చెప్తుంది. దేవునికి అవకాశం ఇవ్వండి. ఆమేన్. దేవుడు సహాయం చేయగలిగిన వాడు, దేవునికి అవకాశం ఇవ్వండి. సమూయేలు దేవుని ఆహ్వానించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. మిస్పాలో శత్రువుని తరిమాడంతే, ఉరుమల రూపంలో దిగొచ్చి యుద్ధం చేశాడు. హల్లెలూయా. గొల్యాతు నిలబడినప్పుడు దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడు, అద్భుతం జరిగింది. అగ్నిగుండాలనికి వెళ్ళిపోయిన షడ్రకు, మెషకు, అబేద్నెగో మధ్యలోనికి దేవుడు వెళ్ళాడు, అద్భుతం జరిగింది. అగ్ని వాడిని కాల్చలేకపోయింది. హల్లెలూయా. సింహాల గుహలో పడవేసినప్పుడు దానియేలుతో పాటు దేవుడు నిల్చున్నాడు. ఒక్క సింహము దానియేలు ముట్టలేకపోయింది. దేవుని సహాయాలు ఆపద వేళలో, శత్రువులు అలమటించిన వేళలో, అగ్నిగుండాలు కమ్మివేసిన వేళలో, జనసంద్రము ముంచే వేళలో ఆదుకోదగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు, చెయ్యి చాపగలిగిన దేవుడు, లేవనెత్తగలిగిన దేవుడు ఆయనే. హల్లెలూయా. దేవునికి అవకాశం, ప్రైజ్ లార్డ్. దేవునికి అవకాశం ఇస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ వాటర్ బాటిల్ ఉందండి, ఏమండి అది కనిపించదండి. హలో, ఈ వాటర్ బాటిల్ నువ్వు నేను అనుకున్నాను, అందరికి కనబడుతుందండి. ఈ వాటర్ బాటిల్ నువ్వు నేను అనుకున్నాను. ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు ఏమున్నాయి? వాటర్. ఇప్పుడు మనం సహజంగా మార్కెట్లో ఈ వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలకి 30 రూపాయలు మనం కొనుక్కుంటాం. హల్లెలూయా. ఇప్పుడు వాటర్ బాటిల్ ధర ఎంత? 20 రూపాయలు లేదా 30 రూపాయలు. హల్లెలూయా. చెప్పండి, 20 రూపాయలు, 30 రూపాయలు. ఇప్పుడు ఈ వాటర్కి బదులుగా నేను పెట్రోల్ పోస్తే దీని ధర ఎంత అయింది? వాటర్ బాటిల్ ఇదే, దీంట్లో వాటర్ ఉన్నప్పుడు 20 రూపాయలు. దీంట్లో నేను పెట్రోల్ పోస్తే దీని ధర ఎంత అయింది? 150 రూపాయలు లేదా 100 రూపాయలు. హల్లెలూయా. దీంట్లో పాదరసం పోస్తే పెరిగిందా లేదా? దీంట్లో బంగారం మోస్తే పెరిగిందా లేదా? నువ్వు నీలాగా ఎంటీగా ఇలా వచ్చేసి, ప్రభువా నేను ఎంటీ, నన్ను ఏం చేస్తావు చేయ ప్రభు అని చెప్పి నువ్వు ఎంటీగా ఇలా వచ్చేసి దేవుని దగ్గర పడుకుంటే, దేవుని దగ్గర పడిపోతే, ఆయన అధికారానికి ఒప్పుకుంటే, ఆయన చేతులకి ఎందుకు వచ్చేస్తే నీకు విలువనిచ్చేదాన్ని దీంట్లో దేవుడు నింపుతాడు. నిన్ను నువ్వు నింపుకుని రావద్దు, దీన్ని ఖాళీ చేసేసుకో.
హల్లెలూయా. దీంట్లో ఉన్న వాటర్ దేవునికి నచ్చలా. దేవుడు దీంట్లో పెట్రోల్ నింపాలనుకున్నాడు, పాదరసం నింపాలనుకున్నాడు, బంగారాన్ని పోయాలనుకున్నాడు. నువ్వు వాటర్ పోసుకుని వస్తే ఎట్లాగా దేవుడికి నచ్చదు. నేను ఎలాగ ఉండాలి, నేను ఎలాగ వాడబడాలి, నేను ఎలాగ చేయాలంటే కుదరదు. దేవుడు ఏదైతే నింపాలనుకున్నాడో అది నింపడానికి నువ్వు ఖాళీ అయిపోవాలి. దీన్ని వంపేసుకొని, ఖాళీ చేసేసుకొని, విడిచిపెట్టేసుకొని, ఒప్పేసుకొని కృప పొంది దేవుని వద్దకు వస్తే దేవుడు దీంట్లో పెట్రోల్ పోస్తాడా, పాదరసాన్ని పోస్తాడా, బంగారాన్ని నింపుతాడా? ఏది నింపుతాడో అది యజమానికి ఇష్టం. హల్లెలూయా. అది యజమానికి ఇష్టం. నీకు మహిమ రావాలి అంటే నువ్వు ఖాళీ అయిపోయిరా, దేవుడు నింపుతాడు నిన్ను. హల్లెలూయా. ఎవరు నింపుతారు చెప్పండి? ఖాళీ అయిపోవచ్చు. యాయీరు అధికారి, కానీ యాయీరు ఎలా వచ్చాడు తెలుసా? ఖాళీ చేతులతో, ఒట్టి చేతులతో వచ్చి నా కూతుర్ని బ్రతికించు ప్రభువా పడ్డాడు చేతులు. శతాధిపతి, ఇదే మనం చూస్తాం లోకాసు వార్త 8వ అధ్యాయంలో. శతాధిపతి ఒకడు వచ్చి, బాధకుడా నా ఇంటి వద్ద నా పని వారిలో ఒకడు అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాడు, ఒకసారి నా పనివాడి గురించి ప్రార్థన చేయన్నాడు. హల్లెలూయా. ఆ శతాధిపతితో యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను నీ ఇంటికి వస్తానంటే యేసు ప్రభుతో ఆ శతాధిపతి ఏమన్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రను కాను. హల్లెలూయా. నువ్వు మాట సెలవిస్తే చాలు, అక్కడ ఉన్న నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఆ మాటలు విన్న తర్వాత యేసు ప్రభువును వెంబడించే ఆ గుంపుని, ఆయన మాటలు వినడానికి వచ్చిన గుంపు వైపు తిరిగి యేసు ప్రభు వారిని తేర్చూచి ఆరితే ఏం మాట్లాడు తెలుసా? ఇశ్రాయేలీయుల్లో ఇటువంటి విశ్వాసం ఎవరిలో నేను చూడలేదు. మాట సెలవుగా తన దాసుడు స్వస్థత పొందాడు. హల్లెలూయా. దేవుని మాటలు ఎంత వినపడినా దానికి రియాక్ట్ అవ్వకుండా, దేవుడు నేను హెచ్చరిస్తున్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వకుండా, దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వకుండా, మారు మనసు పొందకుండా, విశ్వాసము దేవుని ఎదుట కనబరచకుండా, దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన కన్నులకు యథార్థ ప్రవర్తన మనం కనబరచకపోతే మనం దీవించబడు. నేను మరలా చెప్తున్నాను బ్రదర్ అండ్ సిస్టర్, మనలను దేవుడు దీవించడానికి ఆయనకి రెప్పపాటు సమయం చాలు. రెప్పపాటు సమయంలో దేవుడు మనం దీవిస్తాడు. కానీ మన జీవిత కాలం అంతా దేవునికి నమ్మకంగా బ్రతకాలి. దేవుడు జరిగించిన ప్రతి కార్యానికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. దేవునికి నమ్మకంగా మనం ఉండాలి. దేవుని అనేకులకు పరిచయం చేసేవారుగా ఉండాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఈ యాత్ర ఆగిపోయే వరకు దేవుని సేవ చేయాలి. యాత్ర ఆగిపోయే వరకు దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి మాట్లాడాలి, దేవుని కార్యాలు ప్రచురించాలి, దేవునికి మహిమ తీసుకొచ్చే వరకు ఉండాలి. ఇది ఎలా బ్రతికితే పరలోకంలో మనం ఉంటాం. ఎలా బ్రతుకున్న స్వస్థతతో ఆగిపోతే, అద్భుతంతో ఆగిపోతే, మేలుతో ఆగిపోతే, కార్యాలతో ఆగిపోతే పరలోకానికి వెళ్ళాలి. మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీకు సహాయం చేయగలిగినావు, నీ చేతిని పట్టుకోగలిగినావు, నేను నడిపించగలిగినావు. అందరూ కూడా లేచి నిలబడి, ప్రభువా నాకు యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. 40వ కీర్తన 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల తంగ ఊబిలో నుండి ఆయన